వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే హీట్ పవర్ ఇంజనీరింగ్ 2 టోటల్ ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది చూద్దామండి. ఎందుకంటే మనకి ఇక్కడ 5 యూనిట్స్ అన్నవి ఉన్నాయి. సో ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్, స్టీమ్ బాయిలర్, స్టీమ్ నాజిల్స్ అండ్ స్టీమ్ టర్బైన్స్ అండ్ స్టీమ్ కండెన్సర్స్. ఓకే, సో స్టీమ్ ఆఫ్ అంటే స్టీమ్ ప్రాపర్టీస్ నుంచి మనకి 17 మార్క్స్ అన్నవి వస్తున్నాయి. ఈ యూనిట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి 3 షార్ట్స్ ఒక ఎస్సే అన్నది రావటం జరుగుతుంది. అలాగే రిమైనింగ్వి ఏవైతే ఉన్నాయో బాయిలర్స్, నాజిల్స్ కూడా మనకి 14 మార్క్స్. నెక్స్ట్ స్టీమ్ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో అది 11 మార్క్స్. నెక్స్ట్ మనకి స్టీమ్ కండెన్సర్స్ ఏవైతే ఉన్నాయో 14 మార్క్స్. ఇక్కడ మనకి కంపల్సరీగా స్టీమ్ టర్బైన్స్ నుంచి మనకి హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనండి. ఇంపల్స్ టర్బైన్, రియాక్షన్ టర్బైన్, అవుట్లెట్ ట్రయాంగిల్ నుంచి మనం వాల్యూస్ తీసుకోవడం, అలాగే ఇన్లెట్ ట్రయాంగిల్ అనేది మనం డ్రా చేయటం, ఇవన్నీ కూడా మనకి కొంచెం ఎక్కువగా అనిపించేది ఏంటంటే స్టీమ్ టర్బైన్స్. సో స్టీమ్ టర్బైన్స్ నుంచే మనకి హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ అన్నది ఫైండ్ అవుట్ అంటే ప్రిపేర్ అవ్వాలి. 1, 2, 3, 4. ఓకేనండి. స్టీమ్ కండెన్సర్స్ అన్నవి ఏంటంటే కొంచెం థియరీ కొంచెం కూడా ఉంటుంది కాబట్టి స్టీమ్ కండెన్సర్స్ అంటే నేను థియరీ చదవగలను అనుకున్న వాళ్ళు స్టీమ్ కండెన్సర్స్ని చూసుకోండి. ఓకేనా. ఇక్కడ మనం తీసుకున్న సీక్వెన్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5. ఇక్కడ మనం కంపల్సరీగా 1 నుంచే స్టార్ట్ చేయాలండి. ఎందుకు అంటే కొన్ని ఫార్ములాస్ కానివ్వండి మనకి, అలాగే స్టీమ్ టేబుల్స్ని చూడటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ యూనిట్ నుంచే మనకి అలవాటు అవ్వాలి. సో ఫస్ట్ యూనిట్లోని మనం ప్రాపర్గా నేర్చేసుకున్నట్టయితే రిమైనింగ్ ఇప్పుడు బాయిలర్స్లో నేను ఆల్రెడీ హీట్ బ్యాలెన్సింగ్ షీట్ గురించి కూడా చెప్పాను ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ కూడా చూడండి. నేను ఎలా తీసుకుంటున్నాను ఏంటి స్టీమ్ టేబుల్స్ నుంచి అన్నది మీకు తెలుస్తుంది, ఒక ఐడియా అన్నది వస్తుంది. అలాగే స్టీమ్ నాజిల్స్ కూడా. సో ఇక్కడ మనం యూనిట్ వైజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నేనైనా ఎంతవరకు చెప్పగలనో అంతవరకు నేనైతే మ్యాక్సిమం చేస్తాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అన్నది ఇవ్వటం వల్ల ఈ పిల్లలతో కూడా చేయటం కొంచెం కష్టంగా ఉంది. సో ఇప్పుడు కూడా నా ఎదురుగా ఒకరు, నా పక్కన ఒకరు కూడా ఉండి వాళ్ళని చూసుకుంటూ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని సో ఇక్కడ చూడండి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్స్ ఇది ఫస్ట్ లెసన్. ఇక్కడ నుంచి మనకి 17 మార్క్స్ అన్నవి రావటం జరుగుతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఒకసారి చూసుకోండి షార్ట్స్లో. అంటే జస్ట్ డయాగ్రామ్ డ్రా చేయటం. ఓకేనా. ఫార్మేషన్ ఆఫ్ స్టీమ్ అన్నది చేసిన తర్వాత సమ్ డెఫినిషన్స్ అన్నవి ఉంటాయి. సాచురేషన్ టెంపరేచర్ అంటే ఏంటి, ప్రెజర్, లెటెంట్ హీట్, వెట్, డ్రై, ఇవన్నీ చూసుకోండి. ఓకేనా. ఇది చూసుకున్న తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్. నెక్స్ట్ డ్రైనెస్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఎంథాల్పీ, ఎంట్రోపీ, స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకేనా. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ మనకి ఫుల్ ప్రాబ్లమేటిక్ అయితే కనుక మనకి ప్రాపర్టీస్ ఆఫ్ వెట్ స్టీమ్ అని మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ వెట్ స్టీము, సూపర్ హీటెడ్ స్టీము. ఓకేనా. ఈ రెండు కూడా మీరు ఏ పాయింట్స్ ఉన్నాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే. ప్రాపర్టీ ఆఫ్ వెట్ స్టీమ్, ప్రాపర్టీ ఆఫ్ డ్రై స్టీమ్. ఓకేనా. సో ఇవి చూసుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ 8 మార్క్స్కి జస్ట్ ఎక్స్ప్లెయిన్ లేదంటే డిరైవ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ వెట్ స్టీమ్ అని అడిగాడు అనుకోండి, మనకి ఇక్కడ 4 or 5 పాయింట్స్ ఉంటాయి. అంటే ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్టీమ్, స్పెసిఫిక్ వాల్యూమ్, నెక్స్ట్ ఎంట్రోపీ ఆఫ్ వాటర్, ఎంట్రోపీ ఆఫ్ వెట్ స్టీమ్, ఎంట్రోపీ ఆఫ్ ఎవాపరేషన్. సో ఇలాగా మనకి 5.4 పాయింట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మనం కొంచెం డెఫినేషన్ లైట్గా రాసి అక్కడ ఉన్న డెరివేషన్ ఆర్ ఫార్ములాస్ అన్నవి రాస్తే మనకి 8 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్, ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి టీహెచ్ డయాగ్రామ్స్
ఇవి ఉన్నాయి కదండి, టెంపరేచర్ ఎంథాల్పీ డయాగ్రామ్స్ అన్నవి, టీఎస్ హెచ్ఎస్ డయాగ్రామ్స్ అన్నవి మీరు చూసుకోవాలి. ఓకే, మూడు డయాగ్రామ్లు చూసుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. ఇందులో మళ్ళీ మనకి బేసిక్ థర్మోడైనమిక్స్లో ఎలా అయితే మనం ప్రాసెస్లు నేర్చుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రాసెస్లు అన్నవి ఉంటాయి. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్, హైపర్బోలిక్, నెక్స్ట్ అడియాబాటిక్, పాలిట్రోపిక్, థ్రాట్లింగ్. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను బీటీలో కూడా చెప్పాను, మనకి అడియాబాటిక్, పాలిట్రోపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. మనకి పాలిట్రోపిక్ నుంచి అయినా మనకి 8 మార్క్స్ రావచ్చు, అడియాబాటిక్లోనైనా 8 మార్క్స్ అనేవి రావచ్చు. లేదు ఇంకా మనకి టఫ్గా ఇవ్వాలి అంటే ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెజర్, హైపర్బోలిక్, ఈ ప్రాసెస్లు అన్నీ 3 కలిపి మనకి 8 మార్క్స్కి ఇచ్చేయచ్చు. లేదు అంటే డైరెక్ట్గా అడియాబాటిక్ ప్రాసెస్ని 8 మార్క్స్కి ఇచ్చేయచ్చు, పాలిట్రోపిక్ని 8 మార్క్స్కి ఇచ్చేయచ్చు. సో మీరు ఈ ప్రాసెస్లు అనేవి మీరు చూసుకోవాలి కంపల్సరీగా. ఇందులో పాలిట్రోపిక్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి, మీరు ఆ ప్రాసెస్లు మీరు కాన్సన్ట్రేషన్ అన్నది చేయండి. ఇది ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, అసలు ఫార్ములాస్ ఎలా చేంజ్ అవుతాయి, ఒకవేళ ఫార్ములాస్ ఇచ్చినట్టయితే మనం ఎలా స్ట్రీమ్ టేబుల్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. నాకు ఇంకా టైం ఉంటే కనుక నేను పాలిట్రోపిక్ ప్రాబ్లమ్స్ అన్నవి చేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి. ఇలా మీరు చూడండి, ఈ 1 kg ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ మాస్ ఉంది కదా, సో ఇలాంటి మోడల్ మీరు చూసుకోండి. ఓకే, అలాగే 5 kg ఆఫ్ ఓకేనండి ఈ మోడల్. నెక్స్ట్ ఇక్కడ 2 kg ఆఫ్ ఇనిషియల్లీ ప్రెజరైజ్డ్ మోడల్. సో ఇది ఫస్ట్ యూనిట్ అనమాట. ఇంక సెకండ్ యూనిట్కి వచ్చేసరికి కంపల్సరీగా బాయిలర్లో ఏం జరుగుతుంది అన్నది మనకి తెలియాలండి. బాయిలర్లో మనకి ఇక్కడ జరిగేది ఏంటి, వాటర్ని మనం పంపిస్తాము, ఆ వాటర్ నుంచి స్టీమ్ని మనం జనరేట్ చేసుకుంటాం. ఆ స్టీమ్ని జనరేట్ చేసుకొని దాన్ని మనం టర్బైన్స్కి ఇవ్వటమో లేదంటే వేరే ఏదైనా ప్రాసెస్కి ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇక్కడ బాయిలర్ అనేది పవర్ ప్లాంట్స్కి యూజ్ చేయడానికి మనం ఎక్కువ బాయిలర్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లోని ఉంటాయి బాయిలర్స్. నెక్స్ట్ అలాగే మనకి స్టీల్ ప్లాంట్లోనే ఉంటాయి. పవర్ జనరేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కంపల్సరీగా మనకి అంటే ఆ ప్లాంట్ యొక్క క్యాపబిలిటీని బట్టి మనకి బాయిలర్ కెపాసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే హీట్ని తీసుకొని మనకి వాటర్ని వేపర్గా హై స్టీమ్గా, ఓకేనా, హై ప్రెజరైజ్డ్ స్టీమ్గా మనకి కన్వర్ట్ చేస్తుంది అనమాట బాయిలర్. ఈ బాయిలర్లో మనకి టైప్స్ ఆఫ్ బాయిలర్స్ అనేవి ఉంటాయి, అంటే క్లాసిఫికేషన్స్. ఈ క్లాసిఫికేషన్స్కి వచ్చేసరికి లొకేషన్ ఆఫ్ ఫర్నెస్, అంటే ఫర్నెస్ ఎక్కడ పెడతాము అంటే బాయిలర్లో అంటే ఒక్కొక్క అంటే టైప్స్ మెయిన్గా చెప్పాలి అంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాయిలర్ ఫర్నెస్ అన్నది ఒకసారి పెడతాము, లేదు అంటే అవుట్ సైడ్లో మనం ఫర్నెస్ని పెట్టి అక్కడి నుంచి హీట్ని బాయిలర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది అంతా కూడా మనకి ఈ సైట్ డిజైన్ నెక్స్ట్ ప్లాంట్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మనకి టైప్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంటర్నల్లీ ఫైర్డ్ బాయిలర్స్ అంటే ఫర్నెస్ లొకేటెడ్ టు ఇన్సైడ్ ద బాయిలర్. అలాగే ఎక్స్టర్నల్లీ ఫైర్డ్ అంటే ఫర్నెస్ అన్నది ఎక్స్టర్నల్ ఆఫ్ ది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బాయిలర్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ యాక్సెస్ ఆఫ్ బాయిలర్కి వచ్చేసరికి వెర్టికల్, హారిజంటల్. సర్క్యులేషన్కి వచ్చేసరికి నేచురల్ సర్క్యులేషన్, ఫోర్స్డ్ సర్క్యులేషన్. సర్వీస్కి వచ్చేసరికి స్టేషనరీ అండ్ మొబైల్. ఇలాగా మనకి క్లాసిఫికేషన్స్ అన్నవి ఉంటాయి. ఇందులో బేసిక్గా క్లాసిఫికేషన్స్కి వచ్చేసరికి ఫైర్ ట్యూబ్ బాయిలర్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఫైర్ ట్యూబ్ బాయిలర్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఓకేనండి, ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్స్. సో మీరు ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నది మీరు చూసుకోండి, చాలా సింపుల్గానే ఉంటుంది బాయిలర్స్. ఇందులో మనకి
మళ్ళీ స్పెషలైజ్డ్వి ఉంటాయన్నమాట. కాక్రన్ అని, లామౌంట్ అని, నెక్స్ట్ విల్కాక్స్ బాయిలర్స్ అని, ఇలాంటివి వాటి కెపాసిటీస్, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, బెన్సన్ బాయిలర్స్. నెక్స్ట్ బాయిలర్ మౌంటింగ్స్. ఈ బాయిలర్ మౌంటింగ్స్లో ఫస్ట్ది మనకి ప్రెజర్ గేజ్. ప్రెజర్ గేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే వాటర్ లెవెల్ ఇండికేటర్, సేఫ్టీ వాల్వ్స్ అన్నవి మనకి కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. జస్ట్ మీరు ఈ హెడ్డింగ్స్ అన్నవి చూసుకోండి. ఇప్పుడు బాయిలర్ మౌంటింగ్స్, లిస్ట్ అవుట్ ద బాయిలర్ మౌంటింగ్స్ అని 3 మార్క్స్కి అడిగాడు అనుకోండి, మీరు అట్లీస్ట్ రాయగలడానికైనా మీకు ఈ హెడ్డింగ్స్ అన్నవి తెలియాలి. అంటే వాటర్ లెవెల్ ఇండికేటర్, ప్రెజర్ గేజ్, సేఫ్టీ వాల్వ్స్, లీవర్ సేఫ్టీ వాల్వ్ అండ్ స్ప్రింగ్ సేఫ్టీ వాల్వ్, ఫ్యూజిబుల్ ప్లగ్, ఎకనమైజర్, స్టాప్ వాల్వ్, బ్లో ఆఫ్ కాక్. ఓకే, బాయిలర్ యాక్సెసరీస్కి వచ్చేసరికి మనకి ఎకనమైజర్, సూపర్ హీటర్, ఎయిర్ ప్రీ హీటర్, స్టీమ్ ట్రాప్, స్టీమ్ సపరేటర్, స్టీమ్ ఇంజెక్టర్, ఇవన్నీ కూడా మనకి యాక్సెసరీస్, మౌంటింగ్స్ యాక్సెసరీస్. ఓకేనండి, సో ఇవి మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అసలండి మనకి ప్రాబ్లమ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏంటంటే బాయిలర్ కెపాసిటీ అంటే బాయిలర్ ఎఫిషియన్సీ, ఈక్వివాలెంట్ ఎవాపరేషన్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి చేస్తాం అన్నమాట. ఆల్రెడీ నేను ఇందులో మనకి 3 మార్క్స్వి అలాగే 8 మార్క్స్వి నెక్స్ట్ హీట్ బ్యాలెన్సింగ్ షీట్ మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇందులో 50% థియరీయే కదా, ఎందుకంటే మనకి బాయిలర్ ఫంక్షన్ ఏంటి, టైప్స్ ఆఫ్ బాయిలర్స్ ఏంటి, అందులో మళ్ళీ ఫైర్ ట్యూబ్ బాయిలర్, వాటర్ ట్యూబ్ బాయిలర్, కాక్రన్ బాయిలర్, లామౌంట్ స్పెషలైజ్డ్ బాయిలర్స్, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. సో 50% మనకేంటి థియరీ ఉంటుంది, 50% ప్రాబ్లమేటిక్. ఈ ప్రాబ్లమేటిక్లో మనం నార్మల్గా యూజ్ చేసేది ఏంటంటే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ఎవాపరేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఈక్వివాలెంట్ ఎవాపరేషన్, నెక్స్ట్ మాస్. ఇంకేమైనా ఇంకా బ్రీఫ్గా అడగాలి అంటే మాస్ అన్నది అడుగుతాడు. నెక్స్ట్ ఈ మోడల్ ఒక్కసారి చూసుకోండి. ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది, ఓకేనా, అంటే ఈక్వివాలెంట్ ఎవాపరేషన్, అలాగే థర్మల్ ఎఫిషియన్సీ, పర్సంటేజ్ ఆఫ్ హీట్, ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ యూటిలైజ్డ్ బై ది ఎకనమైజర్ అన్నది ఈ మోడల్ ఒకసారి చూసుకోండి. 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. ఆల్రెడీ నేను హీట్ బ్యాలెన్సింగ్ షీట్ అన్నది ఎలా మనం తీసుకోవాలి, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నది నేను ఆల్రెడీ 3 మోడల్స్ అన్నవి చెప్పాను, అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ నాజిల్స్, థర్డ్ యూనిట్. సో నాజిల్స్ నుంచి కూడా మనకి 14 మార్క్స్ అన్నవి రావటం జరుగుతుంది. అసలు ఈ నాజిల్ అంటే ఏంటి, నాజిల్ యొక్క అప్లికేషన్ అంటే ఏంటి, ఆ టైప్స్ ఆఫ్ నాజిల్స్, అసలు ఫ్లో అన్నది ఎలా ఉంటుంది అన్నది మీరు చూసుకోవాలి. ఓకేనా, చూసుకున్న తర్వాత మనకి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్లో మనకి డైరెక్ట్గా టేబుల్ ఆఫ్ ఫార్మన్స్ అన్నవి ఇచ్చేస్తాడంటే ఏ ప్రెజర్ దగ్గర మనం తీసుకోవాలి ఏంటి అన్నది ఇలా మనకి క్వశ్చన్లోనే టేబుల్ అన్నది ఇచ్చేస్తాడు. లేదు అంటే మనకి ఎగ్జామ్స్లో ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు స్టీమ్ టేబుల్స్ మాత్రం తీసుకెళ్ళటం మర్చిపోవద్దు, తీసుకెళ్ళండి. మీరు అక్కడ చెక్ చేసిన వాళ్ళకి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా, చేస్తే వాళ్ళే వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకొని మీకు అలౌ చేయటమో, లేకపోతే మీ దగ్గర నుంచి బుక్స్ తీసుకొని మీకు ప్రొవైడ్ చేయటమో ఏదో ఒకటి చేస్తారు. కానీ స్టీమ్ టేబుల్స్ మాత్రం కంపల్సరీ మీరు తీసుకెళ్ళాలి. ఓకేనా, సో మీరు ఇలాగా ప్రాబ్లమ్స్ అన్నవి చేస్తారు. నెక్స్ట్ టర్బైన్స్ అండి. సో స్టీమ్ టర్బైన్స్, ఇక్కడ ఈ స్టీమ్ టర్బైన్స్ రన్ అవ్వాలి అంటే మనం బాయిలర్ నుంచి తీసుకున్న స్టీమ్ని మనం ఈ టర్బైన్ని రన్ చేయడానికైనా యూజ్ చేయొచ్చు. సో టర్బైన్ ఎప్పుడైతే మనకి రన్ అవుతుందో మనకి ఏమవుతుందండి, మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెకానికల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, వాటర్ని మనం వేపర్గా కన్వర్ట్ చేసాం, అంటే స్టీమ్గా కన్వర్ట్ చేసాం.
ఓకే, ఆ స్టీమ్ నుంచి మనం మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఆ మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఈ ప్రాసెస్ అంతా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ స్టీమ్ టర్బైన్స్ అంటే ఒక్కొక్క టర్బైన్కి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది, అలాగే ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఈ టర్బైన్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో మనకి స్టీమ్ టర్బైన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నవి మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టీమ్ టర్బైన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్. ఓకే, మనకి ఎప్పటి నుంచో చెప్తారు ఇంపల్స్, రియాక్షన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇందులో ఏమైనా ఉన్నాయి అంటే మీకు ఇక్కడ కాంపౌండింగ్ అండి. ఓకే, వెలాసిటీ కాంపౌండింగ్, అలాగే ప్రెజర్ కాంపౌండింగ్, వెలాసిటీ ప్రెజర్ కాంపౌండింగ్ మీకు కంపల్సరీగా వస్తుంది. ఓకే, 8 మార్క్స్కు కంపల్సరీగా మాత్రం 8 మార్క్స్ కంపల్సరీగా ఈ కాంపౌండ్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా కాంపౌండింగ్స్ అన్నవి అడుగుతాడు. వెలాసిటీ కాంపౌండెంట్స్ అవనివ్వండి, లేకపోతే ప్రెజర్ కాంపౌండింగ్ అవనివ్వండి, ఏదైనా కాంపౌండింగ్ మీద క్వశ్చన్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వెలాసిటీ డయాగ్రామ్స్ అన్నవి డ్రా చేయగలగాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వెలాసిటీ డయాగ్రామ్ ఇంపల్స్ టర్బైన్కి ఇలా ఇచ్చినప్పుడు మీరు ఈ డెరివేషన్ నేర్చుకోవాలి, అలాగే ప్రాబ్లం కూడా నేర్చుకోవాలి. ఎలా డ్రా చేయాలి, ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మీరు నేర్చుకోవాలి. అలాగే మనకి సేమ్ రియాక్షన్ టర్బైన్కి కూడా ఉంటుంది. ఈ రియాక్షన్ టర్బైన్లో కూడా మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ చేసుకోవాలి, అలాగే ఎలా వాల్యూస్ తీసుకోవాలి ఏంటి అన్నది కూడా మీరు నేర్చుకోవాలి కంపల్సరీగా. ఎందుకు అంటే దీని నుంచి మనకి హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు డిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి ఇంపల్స్ టర్బైన్కి, అలాగే నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్కి డిఫరెన్సెస్ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ 5th యూనిట్ స్టీమ్ కండెన్సేషన్స్ ఆర్ స్టీమ్ కండెన్సర్స్. ఈ స్టీమ్ కండెన్సర్స్లో కూడా మనకి కండెన్సేషన్ అంటే ఏంటి, అలాగే కండెన్సర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఎలిమెంట్స్ ఏముండాలి, అలాగే క్లాసిఫికేషన్స్ ఏముండాలి, సర్ఫేస్ కండెన్సర్స్కి అలాగే జెట్ కండెన్సర్స్కి మనకి డిఫరెన్స్ ఏంటి. ఓకే, జెట్ కండెన్సర్స్ యొక్క టైప్స్ మొత్తం, అలాగే ఇక్కడ వాక్యూమ్ ఎఫిషియన్సీ, మాస్ ఆఫ్ కూలింగ్ వాటర్, ఈ వీటి మీద మనకి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నవి ఇస్తారు. ఓకేనా, ఇవి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. సో ఇలాగ మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అంటే జస్ట్ మనకి టైం అన్నది తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ వ్యూ అన్నది ఇచ్చాను మీకు. కానీ మనకి కంపల్సరీగా నేను చెప్పినట్టు 1, 2, 3, 4 చూసుకుంటే సరిపోతుంది. లేదు నేను థియరీ కూడా చదవగలను అంటే 5 కూడా చదవచ్చు. ఇందులో మీరు కంపల్సరీగా థియరీ చదవాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్, బాయిలర్స్, నాజిల్స్, టర్బైన్స్. ఓకే, స్టీమ్ కండెన్సర్స్ అన్నవి చాలా ఈజీగా ఉంటుందండి చదివితే కనుక. ఓకే, నేను అంత అంటే ఇప్పుడు నాకు టైం తక్కువ ఉంది, నేను అంత ఎఫర్ట్ చేయలేను అనుకుంటే 1, 2, 3, 4 అన్నది కంపల్సరీగా చూసుకోండి. అలాగే హీట్ బ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీగా చూసుకోండి. నేను ఇక్కడ వీడియో ఐ సెక్షన్లో ఇస్తానన్నమాట, ఐ బార్లో, అక్కడ కూడా చూసుకోండి. నెక్స్ట్ స్టీమ్ టర్బైన్స్ నుంచి ఇంపల్స్ కానీ రియాక్షన్ కానీ కంపల్సరీగా ప్రాబ్లం అనేది హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్కి వస్తుంది. ఇది మాత్రం మిస్ అయిపోవద్దు. నెక్స్ట్ టర్బైన్స్లోనే కాంపౌండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పినప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పానో అవే చూసుకోండి, కంపల్సరీగా చూసుకోండి. జస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ అయినా చేయండి. ఎందుకంటే డిఎంఈలో నేను ఏవైతే చెప్పానో అవే వచ్చాయి. ఓకే, డిఎంఎం మొన్న జరిగింది కదా ఎగ్జామ్, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను ఏవైతే మోడల్స్ చెప్పానో అవే మోడల్స్ మనకి ప్రాబ్లమ్స్ అన్నవి రావటం జరిగింది. మొత్తం షార్ట్స్ కూడా థియరీయే అడిగేశాడు పక్కాగా కూడా. మనకి చాలా సింపుల్గా కూడా పేపర్ ఉంది. ఓకేనా. సో అందుకనే నేను ఇక్కడ ఏవైతే నేను పర్టికులర్గా నొక్కి చెప్తున్నానో వాటిని మీరు కొంచెం చూసుకోండి. ఓకేనండి. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది.